హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసుకొని పోపులు, కొంచెం కరివేపాకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చాప్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 పెద్ద సైజు టమోటాని తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ కాలీఫ్లవర్ని కొద్దిగా వాటర్ వేసి మరగబెడతాను అన్నమాట. కొద్దిగా అవి డ్రైన్ చేసుకొని ఆ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా క్విక్గా కర్రీ అనేది చేయాలంటే ముందుగా ఇలా కాలీఫ్లవర్ అనేది ఉడకపెట్టుకుంటే కర్రీ అనేది వేగంగా అయిపోతుంది. ఇది రైస్కి అన్నిటికీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.